ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇనండేటింగ్ అంటే ఇట్లా థండర్ జరగవచ్చు అని అప్పుడు ఏం చెప్పారు, ఇన్ఫ్లోస్ టు ద శ్రీశైలం డ్యామ్ అంటే ఇంకా పై నుంచి ఆ డ్యామ్ కి ఇంకా వాటర్ వస్తుంది. సో ఎనార్మస్ అంటే వేగంగా ఓకే దగ్గర ఎనార్మస్ లెవెల్. ఎనార్మస్ లెవెల్ అంటే చెప్పండి రౌండ్గా. Understanding meanings at all. If they are thinking that shattering and some of the same, then I have nothing more to say. Saitija, very good. And heart rending scenes కాదు scenes. Okay. Heart rending అంటే బాధ ఇచ్చేసి ఇది హార్ట్ రెండింగ్ బాధ. ట్రామా అంటే చైతన్య ట్రామా ఏముండొచ్చు. ప్రాక్టికలీ అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. She expressed her feeling very frantically. ఇప్పుడు మీరు ఎగ్జామ్ కోసం ఏం చదవరు, సడన్ గా మీరు అక్కడ పోతే ఏమైతుంది కండిషన్ రాసుకోవడానికి, క్వశ్చన్ చూడాలి ఏమైతుంది, ఫ్రాంటిక్ ఎక్స్ప్రెషన్స్. ఏం చేసుకోవాలి, ఏం చేసి రాసుకోవాలి, ఏం తెలుసుకోలేదు. Estimated that about 40,000 people have taken shelter on the rooftops. ఆపండి, చదవండి. ఇక్కడ ఆపారు, ఇక్కడ ఆపింది కదా. నెక్స్ట్ బ్లూ డ్రెస్ SUN ఏమైతుంది, సున్ KEKSULA సున్కే సులా. గట్టిగా కొట్టదు ఏమైతుంది, చేతులు తర్వాత కొట్టదు ఏమైతుంది, స్వెల్లింగ్ అవుతుందా కాదా, అవుతుందా. సో అలా స్ట్రీమ్స్ లో వాగులో వాటర్ పోయేటప్పుడు కూడా స్వెల్లింగ్ అవుతుంది, అంటే లావ్ అయిపోతుంది ఆ స్ట్రీమ్స్ ఎక్కువ వాటర్. సో స్వెల్లెన్ స్ట్రీమ్ ఇన్ అ డేరింగ్ ఆపరేషన్. డేరింగ్ అంటే చెప్పండి, కరెక్ట్ చెప్తున్నారు చరణ్. డేరింగ్ గా ఉన్నారు అని చెప్తే డేరింగ్ అంటే ధైర్యం, డేర్ గా ఉన్నారు, కరేజియస్ గా ఉన్నారు. సో ఒక బాగా ధైర్యం చేసి ఊపికతో వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ పోయి ఇక్కడ రెస్క్యూ చేశారు. రెస్క్యూ అంటే కాపాడారు, వెరీ గుడ్. సో రెస్క్యూ చేశారు. సో నా పేరు ఏం స్పెల్లింగ్ రాశారు, ఇది ఎవరిది మీదనా, ఎవరిది, నాస్టాల్జిక్, ఇది టీ. From where have they copied this? The spelling. So you ensure that they copy properly. They have to be. So their attitude, their mindset is not correct. First of all, they have to come in uniform. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్కూల్ స్థాయి విద్యార్థులకు సులభంగా పాఠ్యాంశాలు వంటబట్టేలా మెలకువలు నేర్పించారు. ప్రతి బుధవారం కఠినమైనటువంటి పాఠ్యాంశాలని ఎంపిక చేసుకొని చదవాలని సూచించడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రతి బుధవారం ప్రభుత్వ పాఠశాలలో నేను విజిట్ చేస్తాను, ఖచ్చితంగా అందరినీ ఎలా చదువుతున్నారో పరిశీలిస్తానని ఆమె చెప్పడం జరిగింది. కరీంనగర్ రూరల్ దుర్షేడ్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆమె విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది. పలువురికి ఎలా చదవాలి, ఎలా రైటింగ్ ఉంది అనే దాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ప్రతి దాన్ని శ్రద్ధతో అంకిత భావంతో చదివినప్పుడు ఉన్నతమైనటువంటి ఫలితాలు వస్తాయని ఆమె సూచించడం జరిగింది. విద్యార్థులతో ముచ్చటించి ఎలా మెరుగైన ఫలితాలు రాబట్టాలో ఇటు ఉపాధ్యాయులతో విద్యార్థులతో కాసేపు ముచ్చటించడం జరిగింది. ఇప్పటి నుంచి ఖచ్చితంగా బుధవారం ప్రతి స్కూల్ పర్యటిస్తానని, బుధవారం
పాఠ్యాంశాన్ని పరిశీలిస్తాను, మెలకువలు నేర్పిస్తాను అని చెప్పి ఆమె స్పష్టం చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఆ హ్యాండ్ రైటింగు, రీడింగు, రైటింగ్ దీనిపైన కాన్సెప్ట్ని డెవలప్ చేసి మరింత మెరుగైన ఉన్నత ఫలితాలు రావాలంటే ఖచ్చితంగా క్రమశిక్షణతో అధ్యయనం, అభ్యాసనం చేయాలని ఆమె సూచించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.